హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మా ఊర్లో ఉన్న ఒక బీచ్ చూపిస్తున్నానండి. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్, పడుబిద్రి అని దీని పేరండి. ఇది ఉడిపి నుంచి మీకు ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ చూడండి, ఇట్లా ఉంది. ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ టికెట్ ఉంటుంది. మనం టికెట్ తీసుకొని లోపల వెళ్ళాలి. లోపల వెళ్తే ఇక్కడ చూడండి, ఇది నీళ్ళు ఉంటుంది కదా, వేలు, దాని స్కెలిటన్ ఇది ఇట్లా కనిపిస్తుందా. ఇది చాలా బాగుంటుంది బీచ్. ఇంకా మా ఊర్లో బీచెస్ చాలా ఉంది. మల్పే బీచ్ మీరు వినుంటారు, అది కూడా ఉంది. ఇక్కడి నుంచి సీదా లోపల వెళ్ళాలి. మనము ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు గార్డెన్ అలాగా చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఎక్కడ చూస్తే గ్రీనరీ. బీచ్ దగ్గర ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నవాడు చాలా ఒక్కసారి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇదే బీచ్ ఎంత బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలోనే వేశారు మొత్తం బీచ్ దగ్గర. మేము కొంచెం మధ్యాహ్నం టైం వచ్చాము, అందువల్ల అంత జనాలు లేరు. సాయంత్రం అయితే చాలామంది వస్తారు. మేము రిటర్న్ వచ్చిన టైంలో మొత్తం నిండిపోయారు. చాలా మంచిగా ఉంటుంది ఇది చూడడానికి కూడా. ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు వస్తే కూడా. నీళ్ళ సౌండ్ మీకు వస్తుంది అనుకుంటాను. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ నీళ్ళని చూస్తూనే ఉంటే ఎంత చింతలు ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అంత బాగుంటుంది. ఎక్కడ చూస్తే నీళ్ళే కనిపిస్తుంది చూడండి. మాకు అట్లనే మేము ఎప్పుడైనా టైం దొరికితే, పిల్లలకి సెలవులు వస్తే మేము ఇట్లా వెళ్ళిపోతామండి బీచ్లు. 1 గంట అక్కడ టైం స్పెండ్ చేసుకొని వస్తే చాలా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఆ నీళ్ళని చూస్తూ ఉంటే చాలు, అంత సంతోషం అవుతుంది. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అటు, లేదంటే మీరు ఉడిపి సైడ్ వస్తే బీచ్కి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా మొత్తం ఇట్లా ఉంటుంది. మరి ఇక్కడ మల్పే బీచ్ మీరు ఎంతోమంది చూసుంటారు, కానీ అంత పెద్దగా లేదు. కానీ పర్వాలేదు, ఒక్కసారి విజిట్ చేయొచ్చు. అట్లా ఉంది చూడండి. పిల్లలందరూ స్నానం చేస్తున్నారు. మా పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే బీచ్కి వెళ్తే చాలు స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఊరికే నీళ్ళు నించొని చూస్తాము, దూరం నించొని. అదొకటి, నీళ్లు దిగితే కొందరు ఏం చేస్తారు, బీచ్కి వెళ్తే కూడా నీళ్లు దిగరు. మీరు కంపల్సరీగా నీళ్లు దిగాలండి. నీళ్లు దిగి దాన్ని ఎంజాయ్ చేయాలి. చూడండి ఎట్లా వస్తుంది అలలు. చూస్తూ ఉంటేనే అబ్బా ఎంత బాగా అనిపిస్తుందంటే, మీకు ఎంత టెన్షన్ ఉంటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది ఇక్కడికి ఒకసారి వస్తే. ఆ సౌండ్ వినండి, చూడండి సౌండ్ ఎట్లా వస్తుందని. అలలు దాని నీళ్ళు నించుంటే అబ్బా హాయిగా అయిపోతుంది. కాళ్ళ నొప్పులుంటే ఈ నీళ్ళు నించుంటే కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతుంది. ఎట్లా వస్తుంది చూడండి. సండే సాటర్డే అయితే జనాలు మొత్తం నిండిపోతారు. ఇంకా హాలిడేస్ టైంలో అంటే సమ్మర్ హాలిడేస్లో, క్రిస్మస్ హాలిడేస్లో, దసరా హాలిడేస్లో అంటూ చాలామంది, ఎంతమంది వస్తారంటే టూరిస్టు చాలామంది వస్తారు. ఇప్పుడు మన ఉడిపి సైడు తెలుగు వాళ్ళు చాలా వస్తున్నారండి. ఉడిపి కృష్ణ టెంపుల్కి, ఇట్లా మల్పే బీచ్కి, ఇంకా చాలా టెంపుల్స్ ఉంది. అక్కడన్నీ ఎక్కువ తెలుగు వాళ్ళే వినిపిస్తారు మాకు, తెలుగు మాట్లాడే వాళ్ళు. వాళ్ళకి చాలా నచ్చుతుంది. కృష్ణ టెంపుల్ అంటూ ఒక 60 to 70% తెలుగు వాళ్ళే వస్తారు. ఆ సౌండ్ మీరు వినాలని నేను ఆపాను. చూసారా, అది న్యాచురల్ సౌండ్ అండి. ఇక్కడ అక్కడక్కడ ఇట్లా చేశారండి, కూర్చోనికి ఉయ్యాల చేశారు. ఇది ఒకటి ఉంది, దీనిపైన వెళ్ళి పైన చూడొచ్చు. ఇది చూడండి ఎట్లా చేశారు. దాన్ని వుడ్డులే చేసింది. చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడొచ్చు. పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి, నీళ్ళు అంటేనే ఇష్టము. ఇంకా బీచ్ చూస్తే అంటే ఇక్కడ దీనిపైన వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఇది చూడండి, ఇది ఎట్లా అంటే ఒక సైడు నది ఉంది, ఇంకొక సైడు బీచ్ ఉంది, మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉంది. ఎంత నేచర్ది, ఎంత ఇదండి ఇది చూడండి. ఇది మొత్తం నది ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్ నది ఉందండి మొత్తము. చూడండి
కనిపిస్తుందా? దీంట్లో ఈ నదిలో బోటింగ్ అన్నీ ఉంటుందండి. చూడండి ఇది ఆ సైడు బీచ్ అండి. మధ్యాహ్నం ఇట్లా ఖాళీ ప్లేస్ నడవడానికి. నేచర్ ఎట్లా తయారు చేసుకుంటుంది చూడండి. ఒక సైడ్ ఏమో నది, ఆ, ఇంకొక సైడ్ ఏమో బీచ్. చూడండి ఇది బీచ్. ఈ మధ్యలో ప్లేస్ అన్నీ ఖాళీ నడవడానికి. ఇది చూడండి చిన్న చిన్న పక్షులు దూరాలు కనిపిస్తూ ఉందా? ఎంత బాగుంది చూడండి. అలలు వచ్చినప్పుడు ఇటు వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ బీచ్లో చిన్న చిన్నది జంతువులు అన్నీ ఉంటుంది కదా, అవన్నీ తినడానికి వస్తుంది అనుకుంటా. దగ్గర నుంచి చూస్తే చాలా మంచిగా ఉంది. మరీ దగ్గర తీయడానికి అక్కడ కట్టేశారు, అక్కడ వెళ్ళడానికి లేదంటే. అందుకే చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుతున్నారు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లే మట్టిలో ఆడేవాళ్ళు. అవన్నీ గుర్తొచ్చింది చూస్తూ ఉంటే. ఇది దానిలో ఒక ఆ బీచ్ నుంచి ఒక 10 minutes దూరం వస్తే ఇంకొక బీచ్ ఉంది. అక్కడ ఉన్న రెసార్ట్ అండి ఇది. చాలా మంచిగా ఉంది. పెద్ద పెద్ద రెసార్టులు ఉంది. మీరు వచ్చి కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. ఇది అక్కడ ఒక రెసార్ట్ ముందు అక్కడ బుద్ధది బొమ్మ చేశారు. ఎంత బాగుంది చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంది అది చూస్తే. ఆ ముఖాలు, ఆ బుద్ధన ముఖాలు ఎంత ప్రశాంతంగా ఉంది. మనం అన్ని టెన్షన్లు అన్నీ మర్చిపోతాం ఇది చూస్తే. ఎంత బాగుంది. చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. మీరు ఒక్కసారి వస్తే మల్పే బీచ్ కాకుండా ఇది కూడా ఒక బీచ్ ఉంది. మీ చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. జనాలు కొంచెం తక్కువ ఉంటారు. మల్పేలు అంటే మీకు జనాలు ఎక్కువ, చాలా రష్ ఉంటుంది. కానీ ఇక్కడ అంత రష్ ఉండదు. మీరు ఎంతసేపైనా నీళ్ళు ఆడొచ్చు, ఎంతసేపైనా కూర్చోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడ రిసార్టులు కూడా ఉంది, ఇక్కడ స్టే చేయొచ్చు. మీరు ఈవినింగ్ వాక్ చేయొచ్చు. చూడండి ఇవన్నీ రిసార్టులు చాలా ఉంది ఇక్కడ. చాలా మీకు ఇంత రిసార్టులు కట్టారు కదా, మీకు సమ్మర్లో ఒక్కటి కూడా ఖాళీగా ఉండదు. అంతా ఫుల్ అయిపోతుంది. అంతమంది వస్తారండి, మొత్తము ఇండియా నుంచి వస్తారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇవన్నీ రిసార్టులు, చాలా ఫెసిలిటీ ఉంటుంది. మీకు అన్ని ఫెసిలిటీ ఇస్తారు ఇక్కడ. మీరు మంచిగా తినొచ్చు, ఎక్కడ వెళ్ళొచ్చు, బీచ్లు వాకింగ్ చేయొచ్చు. స్టెల్లా రిసార్ట్ అనేది చాలా మంచిగా ఉందండి. ఇది ఆ రిసార్ట్ ముందే ఈ బొమ్మను చేశారు. చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఆ బుద్ధన ముఖాలు ఉన్న ప్రశాంతత చూడండి. మనం అంటే అన్ని టెన్షన్లు అది ఇది పెట్టుకుంటాము, కానీ ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ 1 గంట టైం స్పెండ్ చేయండి. మీ మనసులో ఉన్న దుఃఖాలు, టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతుంది. అంత ప్రశాంతత వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ బుద్ధాను ప్రతిమ ఉంది కదా, బొమ్మ ఉంది కదా, దాని వెనకాల బీచ్ కనిపిస్తుంది చూడండి మీకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.